కర్నూలు జిల్లా కోడుమూరు 14వ వార్డులోని కొత్తపేట చిన్నబోయ వీధిలో తాగునీటి కుళాయిలలో కలుషిత నీళ్లు రావడంపై అధికారులు స్పందించారు. 3 రోజుల కిందట తాగునీటి కుళాయిలలో దుర్వాసనతో కూడిన మురికి నీళ్లు రావడంపై ప్రజలు అధికారులను నిలదీశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని వాపోయారు. దీనిపై స్పందించిన డిప్యూటీ మండలాధికారిని తాగునీటిలో మురికి నీరు రావడంపై కారణమేమిటో కనుక్కోవాలని, పైప్ లైన్లు పరిశీలించాలని వాటర్మెన్లను ఆదేశించారు. దీంతో స్పందించిన వాటర్మెన్లు పైప్ లైన్ను పరిశీలించారు. స్థానిక హెచ్పి గ్యాస్ ఎదురుగా ఉన్న మురికి కాలువలో ఉన్న పైప్ లైన్కు లీకేజీ వలన మురికి నీరు తాగునీటిలో కలుస్తుందని గుర్తించారు. దీంతో వాటికి మరమ్మత్తు పనులు చేపట్టారు. పనుల అనంతరం ట్రయల్ రన్ నిర్వహించారు. తాగునీటి కుళాయిలో వస్తున్న నీటిని పరిశీలించారు. మరొకసారి ట్రయల్ రన్ నిర్వహించి నీటిని పరిశీలిస్తామని, ఒకవేళ ఏదైనా తేడా ఉంటే మరొకసారి పైప్ లైన్ చెక్ చేస్తామని అధికారులు ప్రజలకు తెలిపారు. నువ్వే చెప్పాలి దాని గురించి. నువ్వే చెప్పాలా వాటర్ ఎట్టున్నావు అనేది అంటున్నా. చూడమ్మా ఎట్లా వాటర్ది ఈ రంగు నీళ్ళు అయితే 2 సంవత్సరాలే, ఈ వాసన అయితే 20 రోజులు. వాసన అయితే రాదు. ఇప్పుడు ఆ పైపులు ఉన్నదల్లా కొట్టుకోపోతుంది, లేకపోతే నీకు మంచి నీళ్ళు వచ్చాయి. లేవు అన్నిట్లో ఉండేది నీళ్ళు. అదే మళ్ళీ పైసలు అదే అనుకున్నాము. మీరు వచ్చి